బీజేపీ నేతలు నెల్లూరు నగర కమిషనర్ వై. ఓ. నందన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బహుజన సమాజ పార్టీ. ఇటీవల బీజేపీ నేతలు నెల్లూరు నగర కమిషనర్ వై. ఓ. నందన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. బీజేపీ పార్టీ ఆఫీసు, కంటైనర్ ను రోడ్డు వెండింగ్ లో భాగంగా తొలగిస్తే ఎందుకు బీజేపీ పార్టీ కూర్చుని మాట్లాడాలి లేదా మినిస్టర్ తో మాట్లాడాలి, అంతే గాని బీజేపీ నేతలు నగర కమిషనర్ను పట్టుకుని దమ్ముంటే రా తేల్చుకుందాం అంటూ ఒక అధికారిని దుర్భాషలాడడం మంచి పద్ధతి కాదని తెలియచేశారు. వెంటనే ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారు ఒక దళిత అధికారిపై చేసిన వ్యాఖ్యలను జిల్లాలోని ప్రతి పల్లెల్లో బీజేపీ తీరు ఇది అని ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి మీద బీజేపీ పార్టీ దుర్మార్గమైన మాటలు మాట్లాడటం, దమ్ముతేరా తెలుసుకున్నారా మాట్లాడటం చాలా విదూరంగా ఉంది, అసభ్యకరంగా ఉంది. రాజకీయ నాయకుల భాషల మధ్య మారిపోయింది. దమ్ముంటేరా తెలుసుకున్నారా కొట్టుకున్నామరా అని అదొక రౌడీ భాషలాగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన సంస్కృతి ఈ భారతదేశ రాజకీయాల్లో బీజేపీ పరిపాలన చేసినప్పటి నుంచి వచ్చేసింది. మిత్రులారా, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, బహుజన్ సమాజ్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా, ఆంధ్రదేశ వ్యాప్తంగా బహుజనులకి రక్షణగా నిలబడే పార్టీ. మా అధికారులకు కానీ, మా ఎంప్లాయీస్కి కానీ ఎవరికి అన్యాయం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ రక్షణ కవచంలాగా నిలబడుతుందని చెప్పి బహుజన సమాజ్ పార్టీ గుర్తు చేస్తామని, ఇటువంటి మాటలు మీరే పెట్టిన అధికారి, మీరిచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే, రోడ్ల విస్తరణలో భాగంగా మీకు అడ్డంగా ఉన్న వాటి విస్తరణకి దూరంగా ఉండి చేస్తుంటే దాన్ని మీరు ఖండించడం, దుర్మార్గం చేయడం. మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, రోడ్లు విస్తరణ చేస్తున్నారు కదా, చేస్తున్నప్పుడు అధికారుల మీద మీరు మాట్లాడండి. కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్తో మాట్లాడండి. ఇది జరుగుతూ ఉంది, మా పార్టీ ఆఫీస్ తీసేస్తున్నారు, అది చేస్తున్నారు, మాట్లాడుకోవచ్చు. రౌడీలాగా మీరు బిహేవ్ చేస్తే అట్లా దళిత అధికారులు అంటే, దళిత మాలా మాదిగలు అంటే అంత చిన్న చూప. ఇది మీరు క్వశ్చన్ చేస్తున్నాం మిత్రులా. దీనికోసమే ప్రధానంగా మీరు పెట్టినప్పుడు భాష మార్చుకోవాలి. అవతలాడు కూడా ఎటువంటి కూడా అయితే నిన్నైతే భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నాడు, సొంతాలు మాట చేస్తున్నాడు, ఏళ్ళు చూపిస్తున్నాడు. ఏంది అదేం సంస్కృతి? మీరు పెట్టిన అధికారే కదా, అధికారిని ఏం చేస్తావు? కొడతావా? పోయి దౌర్జన్యం చేస్తావా? మీరు ఇచ్చిన ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేస్తే దౌర్జన్యం చేస్తారా? 4 లైన్లు చేస్తున్నారు. మన నెల్లూరు నుంచి మైపాడికి 4 లైన్లు విస్తరణ చేస్తున్నారు. అడ్డం వచ్చింది, తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకోండి. మీ ప్రభుత్వం మీదే అంటే మానవాదులు అంటే లెక్కలేదు. ఐఏఎస్ ఆఫీసర్లైనా, గ్రూప్ 1 ఆఫీసర్లైనా కానీ ఏమైనా చేస్తారు. ఇది మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మిత్రుల. దీనికే మేము ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశము. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మా నాయకులకి, మా ఉద్యోగస్తులకి బహుజన సమాజ్ పార్టీ రక్షణగా ఉంటుంది. మేము విజ్ఞప్తి చేస్తాం. జై భీమ్, జై భారత్. చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నేను పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. నేను శ్రీరామ్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఇటీవల మైపాడు రోడ్డు ప్రశాంత్ నగర్లో ఇరిగేషన్ కెనాల్ పోరంగోకు స్థలంలో బీజేపీ కార్యాలయం నిర్వహిస్తున్నటువంటి కంటైనర్ తొలగింపు విషయంలో అక్కడ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆందోళన క్రమంలో భాగంగా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ గారిని అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యాఖ్యల్ని బహుజన సమాజ్ పార్టీని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ ఇరిగేషన్ కెనాల్ స్థలంలో మీరు పార్టీ ఆఫీస్ కట్టుకున్నా, కంటైనర్ పెట్టుకున్నా మాకు సంబంధం లేని విషయం. ఆ విషయంపై మేము మాట్లాడాం. కానీ ఆ కంటైనర్ విషయం నెపంతో ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఒక అధికారికి కులం రంగు, మతం రంగు పులిమి
కిండలు పడుతున్నావా, దమ్ముంటారా అని ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే ఏ అధికారుల మీదనైనా ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, దాడికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ దాన్ని ఖండిస్తాం. అదేవిధంగా అటువంటి అధికారులకి భరోసాగా అండగా నిలబడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ప్రభుత్వంలో భాగస్వాములో మీరే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాల్సినటువంటి ఈ విషయాన్ని ఏకపక్షంగా ఒక అధికారి మీద నెపం తట్టి మాట్లాడబోయేది ఉందో ఇది దుర్మార్గమైన చర్య. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా వైఓ నందరిగా వచ్చినప్పటి నుంచి ఈ జిల్లాలో ఈ కార్పొరేషన్ పరిధిలో ఎన్క్రోచ్మెంట్ గురైనటువంటి చాలా తొలగించి ఈ గతంలో 2020 వర్షాలకి ఈ కార్పొరేషన్ పరిధిలో ఒక ప్రాణ నష్టంగానే అదేవిధంగా ఆశ్రయంగా జరగకుండా చేసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన్ని పిలిపించి ప్రశంసించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్పొరేషన్ ఇప్పుడు దాకా చేయనటువంటి కార్పొరేషన్ రాసినటువంటి మొండి బకాయిలు అయితేనేమి, పన్నులు అయితేనేమి 128 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కి వసూలు చేసిన ఘనత ఈ కమిషన్ గా దక్కుతుంది. అటువంటి సబ్సిడీ అధికారులు పట్టుకొని మీ రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ విధంగా పబ్లిక్ లో అవమానించడం బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని పక్షంలో ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ అధికారి మాట్లాడుతున్న వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మీరు ఖచ్చితంగా ఇదే దళిత వర్గాల పట్ల బీజేపీ వైఖరి అని చెప్పి మేము గ్రామాన ఈ వీడియో ప్లే చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా దమ్ముంటారా అని పిలుస్తా ఉన్నారు. ఎవరి దమ్ములు వాళ్ళు చూసుకోబోయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చట్టాలు, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఎందుకు అడుగుతా ఉన్నాం. కాబట్టి బీజేపీ నాయకులు మరొకసారి ఆలోచించి మీరు ప్రభుత్వం ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప ఎస్సీ వర్గానికి చెందినటువంటి అధికారిని టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.